నేడు ఆదిలాబాద్లో సీఎం రేవంత్ పర్యటన 225 కోట్లతో బాసర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పిప్పిరిలో బహిరంగ సభకు హాజరు కానున్న ముఖ్యమంత్రి. నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. తాడిపత్రిలో నీటి భద్రతపై సాగునీటి సంఘాలు రైతులతో భేటీ. సాగునీటి భద్రత, హంద్రినీవా కాలువ ప్రయోజనాలపై అన్నదాతలతో చర్చ. నేడు తమిళనాడులో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం. నాగర్కోయిల్లో డిప్యూటీ సీఎం క్యాంపెయిన్. బీజేపీ అభ్యర్థి ఎంఆర్ గాంధీకి మద్దతుగా ప్రచారం. తమిళనాడు స్పీడ్ బోట్లు, మన పడవలు, వలలు డ్యామేజ్. నేడు 4 జిల్లాల మత్స్యకారులతో సమావేశం. సింగరాయకొండ మండలం పాకలలో మీటింగ్. సమస్య పరిష్కారంపై నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి కొల్లు రవీంద్ర. నేడు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం. ఉదయం 11 గంటలకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వేడుకలు. హాజరు కానున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. శ్రీకాకుళం జిల్లా పలాసలో రోడ్డు ప్రమాదం. నేషనల్ హైవే వద్ద అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిన కారు. 3 తీవ్ర గాయాలు, వారిలో 2 పరిస్థితి విషమం. పోలవరం జిల్లా ఈతలపాడు సమీపంలో లారీ బోల్తా. డ్రైవర్తో పాటు మరో 4 తీవ్ర గాయాలు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలింపు. రాజమండ్రి నుంచి మారేడుమిల్లి బొడ్లకు వెళ్తుండగా ఘటన. అన్నమయ్య జిల్లా కుమ్మరపల్లిలో విషాదం. ఈత కోసం చెరువుకు వెళ్లి బాలుడు మృతి. రోహిత్ డెడ్ బాడీని ఒడ్డుకు చేర్చిన అగ్నిమాపక సిబ్బంది. పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. గల్ఫ్ నుంచి భారత్కు మెరుగుపడుతున్న విమాన సేవలు. యూఏఈ నుంచి నిన్న 90 ప్రత్యేక విమానాలు రాక.